శుభోదయం. ఈరోజు నేను సనాతన ధర్మం గురించి చెప్తున్నాను. సనాతన ధర్మం అంటే ఏంటంటే, హిందూ మతంలో ఒక వ్యక్తి యొక్క జీవన శైలి నిర్ధారించే ధర్మాన్నే సనాతన ధర్మం అంటారు. సనాతన అంటే ఏంటంటే, భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో ఒకేలా ఉండడం లేదా శాశ్వతంగా ఉండడం. ధర్మం అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో సహనం, అహింస, దయ, జాలి, ఆత్మ నిగ్రహంతో జీవించే విధానాన్నే సనాతన ధర్మం అంటారు. ఈ సనాతన ధర్మం వల్ల పాటించడం వల్ల ఒక వ్యక్తి తన జీవితంలో ఏదైనా సాధించగలడనే నమ్మకం ఉంటుందన్నమాట. ఉంటుంది కూడా. ఈ సనాతన ధర్మాన్ని పాటించింది ఈ వివేకానంద. తను ఈ సనాతన ధర్మాన్ని పాటించి పాశ్చాత్య దేశాలలో కూడా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటిండన్నమాట. ఈ సనాతన ధర్మాన్ని ఇండియాలో తను వ్యాపింపజేయడానికి తన గురువు గారైన రామకృష్ణ పరమహంస పేరు మీద రామకృష్ణ మిషన్ని స్టార్ట్ చేసి దాని ద్వారా చాలామందికి సనాతన ధర్మం గురించి వివరించారు. మన తెలంగాణలో కూడా రామకృష్ణ మఠం ఉన్నది. అది ఎక్కడ అంటే హైదరాబాద్లో దోమలగూడలో రామకృష్ణ మిషన్ ఉంది. మీరు కానీ ఎప్పుడైనా వీలుంటే అక్కడికి వెళ్ళి చూడండి. అక్కడ ఏ వ్యక్తిని కూడా గొప్పగా ట్రీట్ చేయరు. అంటే సనాతన ధర్మం ప్రకారం అందరూ సమానమే, అందరూ ఒకేలా జీవించాలి. ఇదే సనాతన ధర్మం. మీకు ఏమైనా కావాలనుకుంటే రామకృష్ణ మఠానికి వెళ్ళి అక్కడ మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.